హాయ్, అందరికీ నమస్తే. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. ముందుగా మనలో అందరిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం రావాలి అని అంటే మన ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలు అంటే మనం క్షేత్రస్థాయిలో ఎవరినైనా కలుస్తున్నా, మనం సమాజంలో మనం ఎక్కడైనా భాగస్వాములైనా ఏ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ మనం 10 మంది మన్ననలు పొందేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. సో అది క్షేత్రస్థాయిలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ మీదైనా కూడా. సో ముఖ్యంగా నేను మొదటి నుంచి కోరుకుంటుండేది ఏంటంటే రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలి, విమర్శలు కూడా ఎప్పుడూ అద్దు దాటకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. సో నిన్ననే నాకు నైట్ సోషల్ మీడియాలో నేను ఈ మధ్య చాలా యాక్టివ్గా లేను, అది అందరికీ తెలుసు, అది ఎందుకు అనేది కూడా. సో నిన్న చరణ్ రాజ్ అంటే మా అన్నగారి కుమారుడు నిన్న ఒక కామెంట్ రూపంలో ఒక ఫేక్ అకౌంట్కి రెస్పాండ్ అవుతూ ఆయన వాడినటువంటి భాష ఏదైతే ఉందో దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. సో వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఆదోని జనసేన పార్టీ చరణ్ రాజ్ సభ్యత్వాన్ని, జనసేన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిర్ణయించడమైనది. అండ్ అలాగే చరణ్ రాజుకు కూడా నేను నైట్ కాల్ చేసి దండించా. దిస్ షుడ్ బి నాట్ యువర్ వే. ఎక్కడ కూడా ఓపిక, సహనం, మంచి మర్యాద ఉంటేనే రాజకీయాలు చేయాలి. నేను చాలామంది యువతకు కూడా, స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసేటువంటి యువత, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వచ్చేటువంటి యువతకు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవరు మమ్మల్ని ప్రేరేపించినా, ఎవరు మమ్మల్ని ఏదో రకంగా ఒక మాట అన్నా దానికి సభ్యత, సంస్కారంతో కూడినటువంటి సమాధానమే ఉండాలని నేను చాలామందికి చెప్పా. దాన్ని నేను పాటిస్తున్నా. చాలా మటుకు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇది పాటించండి అనే చెప్తున్నా. సో మీకు ఇది పాటించని వాళ్ళ గురించి నాకైతే తెలీదు. సో నేను నా రాజకీయానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి, ఆ ట్రాక్ ఎప్పుడూ మిస్ కాదు. సో ఎందుకంటే ఇది ఒక మెసేజ్ అనుకోండి. నేనేదో నాకేదో మైలేజ్ వస్తుందనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని అయితే కాదు ఇది. సో ఒక నాయకుడి లక్షణం ఇలాగే ఉండాలి అని చెప్పడానికి, ఎవరి పట్లైనా అసభ్యంగా కామెంట్ పెట్టినా, పోస్ట్ చేసినా, అసభ్య పదజాలం వాడినా తక్షణమే ఇటువంటి చర్యలే కేవలం జనసేన పార్టీలోనే కాదు, అన్ని పార్టీల్లో ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం. సో ఈరోజు నుంచి చరణ్ రాజ్ ఈజ్ నో మోర్ ఇన్ జనసేన పార్టీ. ఈ విషయాన్ని మీడియా ముఖంగా మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో మెసేజ్ అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఆదోని, జై హింద్.